నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. అధికారికంగా ఇంకా కడప బరిలోకి షర్మిల గారు వస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు తను షర్మిల గారు అన్న తమ్ముడు మరి మీరు రెడీ అయినా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ని రోజులు ఒకటి అవుట్ ఉండేది, కడప బరిలో ఎవరు పోటీ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. అంటే సునీత గారి పేరు వచ్చింది, మన వివేకానంద రెడ్డి గారి వైఫ్ సౌభాగ్యమ్మ గారి పేరు వచ్చింది, కొన్నిసార్లు విజయమ్మ గారి పేరు కూడా వచ్చింది. సో ఇన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికారికంగా షర్మిల గారి పేరు వస్తుంది. ఇంకా తను అక్కడ నిల్చోబోతున్నట్టు మనకి వార్తలు వస్తుంది, అధికారికంగా ప్రకటించారు. సో ఇది ఎలా ఉండబోతుంది? అంటే కడప జిల్లా పర్టికులర్లీ ఎంపీ సీట్ రాజకీయం చూస్తే అసలు కడప జిల్లా వరకు ప్రజాస్వామ్యం ఉందా రాచరికం ఉందా అర్థం కాదండి. ఎందుకంటే అక్కడి నుంచి ఎప్పుడు ఆ కుటుంబ సభ్యులే ఎన్నికవుతున్నారు. నంబర్ 1. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొన్నటి వరకు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి అదే కుటుంబం రావడం అనేది, ఇంకా వేరే కుటుంబాలు ఎవరైతే అక్కడి నుంచి అస్పైర్ చేశారో మొన్నటి వరకు పనిచేశారో వాళ్ళకి అవకాశం లేకుండా ఆ జిల్లా వరకు ఏదైతే ఎంపీ సీట్ ఉందో సాధ్యమైనంత వరకు ఒక కుటుంబం చేతికి ఇచ్చేదానికి అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయంటే దీన్ని బట్టి అసలు దాన్ని ఏమంటారు, అక్కడ ప్రజాస్వామ్యం కాదు రాచరికం నడుస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి షర్మిల గారు పోటీ చేయొచ్చు కదా, వై కడప? అంటే వివేకానంద రెడ్డి గారి అది ఆఖరి కోరిక అని చెప్పేసి తను సభలలో చెప్పడం జరుగుతుంది. ఆ ఎంపీ సీట్ కోసమే తనని హత్య చేశారు, మా బాబాయ్ని హత్య చేశారు, నన్ను బాబాయ్ నన్ను అడిగారు నువ్వు అక్కడ నుంచి నిల్చోవాలని. యాక్చువల్ గా ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు షర్మిలను అక్కడ నుంచి కంటెస్ట్ చేయించాలి. సో జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వివేకానంద రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన మాట వాస్తవం. దాన్ని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ సెంటర్ గానీ ఆయన మర్డర్ కి దారి తీసిన పరిణామం జరిగింది అప్పుడు. సో మర్డర్ అయిపోయింది, ఇప్పుడు 4 years 5 years అయిపోయింది. మళ్ళీ ఆ మర్డర్ చుట్టూ ఆ ఎంపీ సీట్ చుట్టే మళ్ళీ రాజకీయాలు తిప్పుతున్నారు. సో ఇంకా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏం లేవా? రాష్ట్రానికి రాజధాని లేదు, దాని గురించి మాట్లాడరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, దాని గురించి మాట్లాడరు. పోలవరం పూర్తి కాలేదు, దాని గురించి మాట్లాడరు. లేకపోతే ఆ సొంత జిల్లాకి ఆ కడప జిల్లాకే రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు. 5 years గా ఒక్క వివేకానంద కడప జిల్లా రాజకీయాలు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఇష్యూ చుట్టూనే తిరిగింది, అది ఒక హత్య కేసు చుట్టూ. ఒక ఇండివిజువల్ హత్యకు ఇచ్చిన ప్రయారిటీ ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు షర్మిల గారు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు? అంటే షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు కదా, అన్నా నువ్వు ఏం చేసావు? 4 సంవత్సరాలు కామ్గా ఎందుకున్నారు ఆవిడ? 4 సంవత్సరాలు ప్రశ్నించాల్సింది కదా. 4 సంవత్సరాలు కామ్గానే ఉన్నారు కదా. తెలంగాణలో ఇక్కడ పార్టీ పెట్టారు, కరెక్ట్. ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ కోడల్ని ఇక్కడే ఉంటానని చెప్పారు. ఈ పరిస్థితులు ఏంటో తెలియదు, అక్కడికి వెళ్ళినాం. కనీసం ఇక్కడ ఉన్నప్పుడు కూడా కనీసం ఆ మర్డర్ గురించి ఆవిడ ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడలేదు కదా. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇంక వెళ్తున్నాను అని ఇండికేటర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆవిడ ఆ కేసు గురించి సీరియస్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు నిజంగా ఆ కేసు గురించి ముందుగా తేల్చాలి, సీరియస్ గా కల్ప్రిట్స్ ఎవరో పట్టుకోవాలని ఒక ఆలోచన షర్మిల గారికి ఉంటుంటే 2019 తర్వాత ఇమీడియట్ గా మాట్లాడాల్సింది కదా. పోనీ తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత మాట్లాడాల్సింది కదా. అక్కడ రాజకీయాలతో నాకు సంబంధం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ, సరే ఇచ్చారు, అయిపోయింది. కానీ ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు తిప్పడం ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యంలో ఎవరన్నా వచ్చి పోటీ చేయొచ్చు, కానీ కడప అంటే వైఎస్ కుటుంబీకులు, అది ఏ పార్టీ ఉన్నా ఉండివ్వండి అనే పరిస్థితి రావడం. మీరు చెప్పినట్టు ఇందాక ఆ కుటుంబంలో వేరే వాళ్ళు పోటీ, ఆఖరికి తెలుగుదేశం నుంచి కూడా అక్కడ సునీత గారికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే వైఎస్ వివేక గారి సతీమణి గారికి ఇవ్వాలా అనే ప్రపోజల్ కూడా వచ్చిందని వార్తల్లో చూసాము. అసలు ఏంటి రాజకీయాలు? ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు తిప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలంటే కుటుంబము కొన్ని కుటుంబాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేశారు. సేమ్ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కుటుంబాల చుట్టే రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో వేరే లీడర్షిప్ ఎదిగేదానికి అవకాశం ఉండే, షర్మిల గారు రావడం వల్ల మళ్ళీ ఆవిడ కూడా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త వారికి సీట్లు ఇచ్చేది ఎప్పుడు? యువతకు సీట్లు ఇచ్చేది ఎప్పుడు? రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేసేది ఎప్పుడు ఈ పార్టీలు? కొన్ని కుటుంబాల చేతిలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్ని బందీగా మార్చేస్తే ఎలా? ఆ కొన్ని కుటుంబాల చుట్టూ రాజకీయాలుగా బందీగా మార్చేసే క్రమంలో అలాంటి వాటిని మనం న్యూస్గా డిస్కస్ చేయడం ఏంటి?
అంటే కడప అంటే ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఉందండి, ఎంతమంది యువతకు సీట్ ఇస్తున్నారు, ఎంతమంది రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కొత్తగా రాజకీయాలకు పరిచయం చేస్తున్నారు. అలాంటి వాటి మీద ఎపిసోడ్స్ చేయాలి కదా, అలాంటి వాటి మీద న్యూస్ బులెటిన్స్ రావాలి కదా, అలాంటి వాటి మీద కదా చర్చ జరగాల్సింది. అసలు జై భారత్ నేషనల్ పార్టీ అంటే దాని గురించి ఎక్కడ కూడా చాలా తక్కువ వినిపిస్తుంది. ఎందుకు అది మీరే సరిగా మరి చేసుకోవట్లేదా? మేము సరిగ్గా చేయట్లేదు. మా పార్టీ క్లియర్ గానే ఉంది. ఈ పార్టీల కంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కంటే కూడా మా పార్టీ యొక్క ప్రెజెన్స్ 3 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో కామన్ సింబల్ తో ఉంది మా పార్టీ, మహారాష్ట్రలో ఉంది, అక్కడ కూడా కామన్ సింబలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకున్న సింబల్ టార్చ్ లైట్ అయితే మహారాష్ట్రలో మాకుండే కామన్ సింబల్ వచ్చేసి గ్యాస్ స్టవ్. 3 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఈ మీడియా కనపడకపోవడం ఏంటి? ఒక కుటుంబం కనిపించేంతగా రాజకీయాల్లో 3 రాష్ట్రాల్లో ప్రెజెన్స్ ఉన్న పార్టీని మీరు ఎందుకు గుర్తించారు అసలు? అంటే మీ దగ్గర డబ్బు లేకపోవడం వల్లనే గుర్తించారు. అంతే కదా, వీళ్ళకి ముడుపులు అందితేనే కదా వీళ్ళు చూపించేది. ఇప్పుడు మీడియా వ్యాపారం కదా చేస్తుంది. వాళ్ళు జర్నలిజం ఎక్కడ చేస్తున్నారు మీడియాలో ఉన్న వాళ్ళు? అంటే మీరు డబ్బులు పంచి పెడితే మీకు కూడా అంత స్కోప్ వస్తుందట? ఖచ్చితంగా వచ్చేదేమో. ఈ పార్టీలు ఇప్పుడు ప్యాకేజీలు ఇవ్వడం వల్లే సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇద్దరికే కొమ్ముగా వస్తుంది. మూడో ఫోర్స్ ని చూపించే ప్రయత్నమే చేయట్లేదు. మూడో ఫోర్స్ అంటే ప్రజలు కోరుకుంటున్నారు చాలా బలంగా. మీరు నమ్ముతారు, నేను నిన్న కాన్స్టిట్యున్సీలో ఉండగా నాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నాడు ఒక పెద్ద మనిషి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా అధ్యక్షుల వారితో ఫోన్లో మాట్లాడిచ్చా. సార్ మీ అడ్మైరర్ ఇలా మీతో మాట్లాడతారంటే మా సార్ ఆయనతో మాట్లాడారు జేడీ గారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నాతో చెప్పిన అంశము, ఈ రాజకీయాలు ఎక్కడ దాకా వెళ్ళాయంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే కొడుకు పెత్తనం చేస్తూ ఉంటాడు అక్కడ. ఇది కుటుంబ రాజకీయాన్ని కుటుంబంగా వారసత్వంగా తీసుకొచ్చే ప్రయత్నం మొదలెట్టేశారు. ఇప్పుడు నేను కోఆర్డినేటర్గా ఉన్న కాన్స్టిట్యున్సీ చూడండి, టీడీపీ వైసీపీ ప్రధానంగా మీరు సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ బిగ్ పార్టీస్ అనే పార్టీలు తండ్రి తర్వాత కొడుకు ఇద్దరు ప్రచారంలో ఉంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు పెత్తనం చేస్తూ ఉంటారు. అసలు ఆ కొడుకు కామన్ మ్యాన్కి ఎంత రైట్ ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడుకు కూడా అంతే రైట్ ఉంటుంది. ఆయన పెత్తనం చెలాయించడం ఏంటి, ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద హుకుం జారీ చేయడం ఏంటి, ఆయన పోలీసుల్ని కంట్రోల్ చేయడం ఏంటి, ఆయన రెవెన్యూ వ్యవస్థను కంట్రోల్ చేయడం ఏంటి, ఆయన ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ని లేకపోతే వ్యవస్థను కంట్రోల్ చేయడం ఏంటి. ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన 2 కొమ్ములు ఉంటాయి వాళ్ళకు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూస్తాం మనం నెపోటిజం అని చెప్పేసి, వారసులే వస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు రాజకీయ దీంట్లో వారసులే వస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడిషనల్ ఫీచర్ ఒక్కటి చెప్పండి. ఒక్క రాజశేఖర రెడ్డి కొడుకు తప్ప ఇంకేమైనా ఉన్నాయి ఆయన పార్టీ పెట్టి బయటకు వచ్చే టైంకి? సేమ్ ద కేస్ విత్ లోకేష్ గారు కదా. వీళ్ళు ముఖ్యమంత్రులు కొడుకులు కావడం వల్లనే కదా, లేకపోతే వీళ్ళకున్న అడిషనల్ ఫీచర్స్ ఏంటి? అంటే వాళ్ళకంటే రాష్ట్రాలు లేదంటారా, కెపాసిటీ లేదంటారా? నేను కెపాసిటీ గురించి మాట్లాడలా. వీళ్ళకుండే ప్లాట్ఫామ్ ఏంటి? ఒక తండ్రి పొజిషన్ అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన డబ్బుతో మీడియాలు పెట్టేసేసి ఆ మీడియాలో వీళ్ళు పెద్ద వీరులు సూర్యులు అని ఊదర కొట్టేసేసి చేసే రాజకీయాలు కదా. మీడియా లేకపోతే వీళ్ళని దేకేది ఎవరు అసలు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్ చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవే న్యూస్లు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకో వార్త చూపిస్తారా? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో ఇజ్రాయెల్లో జరుగుతున్న పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి సాక్షిలో ఎప్పుడన్నా అసలు బులెటిన్ చూసి ఉంటారా మీరు అసలు? జగన్మోహన్ ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, యుక్రెయిన్ రష్యా గురించి కూడా చూపిస్తారు వాళ్ళు పెద్దగా. ఒక్క జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గురించి చూపిస్తారు. సేమ్ ద కేసు తెలుగుదేశం పార్టీ. వీళ్ళు కుటుంబాలనే రాజకీయాల్లో పెంచి పోషిస్తున్నారు తప్ప కొత్త లీడర్షిప్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు అసలు చేస్తారా? చేసే సాహసం ఉందా? ఎమ్మెల్యే చనిపోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి ఇస్తారు తప్ప ఆ పార్టీలో కొన్ని దశాబ్దాలుగా జెండాలు మోస్తున్న వాళ్ళకి సీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా వీళ్ళు? చెయ్యరు. ఆ కుటుంబంలో సింపతి వల్ల మళ్ళీ వాళ్ళే గెలుస్తారనేసి ఆ సింపతి రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, మద్యం రాజకీయాలు. రీసెంట్గా నాకు నిన్న తెలిసి వచ్చింది, కేబుల్ ఆపరేటర్స్తో ఫ్రీ కేబుల్ కనెక్షన్ ఇప్పించేసి ఓట్లు దండుకుంటున్నారు వీళ్ళు. ఇది వినుకొండ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది కేబుల్ ఆపరేటర్స్ని పిలిపించుకొని మాట్లాడుకొని ఆ పలానా విలేజ్లో పలానా పంచాయతీలో మీరు కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చేయండి, అక్కడ ఎంత ఖర్చు అవుతుందో మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఇచ్చే డబ్బు, మద్యం, చీరలు పంచుతున్నారు, అక్కడ మిక్సీలు పంచుతున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్టుగా మళ్ళీ కేబుల్ కనెక్షన్లు కూడా ఫ్రీగా ఇప్పిస్తున్నారు. జనాలు ఎందుకు ఇంత నమ్ముతున్నారు మరి ఇలాంటి వాటికి? ఈ ఉచితాలు వీటికి ఎందుకు ఇట్లా మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు ఇవన్నీ జనాలు అడగలేదు కదండి, వీళ్ళు ఇప్పిస్తున్నారు కదా. మీకు కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇప్పిస్తున్నాం, మాకు ఓటు వేయండి అంటారు. మీకు డబ్బు ఇచ్చాం, మాకు ఓట్లు వేయండి అంటారు. మీకు మద్యం ఇచ్చాం, ఓట్లు వేయండి అంటారు. మీకు చీరలు పంచాం, ఓట్లు వేయండి అని అడుగుతున్నారు కదా. వీళ్ళు జనాలకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదా. అంటే ఇట్లాంటి డిష్ కనెక్షన్ కి, మిక్సీలకి, గ్రైండర్లకి, చీరలకి జనాలు ఓట్లు వేస్తున్నారు కదా.
ప్రలోభాలతో కదా వీళ్ళు రాజకీయ ఓట్లు వేయించుకుంటుంది. వీళ్ళు నిజంగా వీళ్ళ ఎజెండాలు చెప్పి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉందా ఈ పార్టీలకు అసలు? మళ్ళీ వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అంటారు, సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్. ప్రలోభం లేకుండా ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టుకొని పెట్టలేని వాళ్ళని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అని చెప్తున్నాం మనం. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టకముందే ప్రలోభాలు మొదలు పెట్టేస్తారు, పంపకాలు. డబ్బు కానివ్వండి, మద్యం కానివ్వండి, బిర్యానీ కానివ్వండి. నిన్న గురజాల నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ అయిపోయారు, వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఆ వైసీపీలో జాయిన్ అయిపోయిన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఆ ఊరికి వచ్చారు. ఎమ్మెల్యే కంటే ముందు ఆ ఊరికి బిర్యానీ పొట్లాలు వచ్చేసాయి, తర్వాత మందు బాటిల్లు వచ్చేసాయి. అవి తిన్న తర్వాతే ఆ ఊళ్ళో ప్రజలు అవి తిన్న తర్వాతనే ఎమ్మెల్యే వచ్చాడు అక్కడికి. అంటే ఎమ్మెల్యే కంటే ముందు ఎమ్మెల్యే ప్రలోభాలు వచ్చేస్తున్నాయి అక్కడికి. ఇవి రాజకీయాలు. కుటుంబము ప్రలోభాలు తప్ప ఇంకొకటి లేదండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంటే ఇప్పుడు కడపలో ఇప్పటి వరకు నడిచింది వైఎస్ఆర్ కుటుంబమే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కుటుంబమే నడుస్తుంది అంటారా? ఇప్పుడు కడప ఎంపీగా ఆవిడని పోటీ చేసిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ వేరే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని వైఎస్ అవినాష్ రెడ్డి గారిని తట్టుకొని నిలబడే పరిస్థితి లేదనే కదా ఆ కుటుంబం నుంచి ఇంకో లేడీని నిలబెడుతున్నారు. అక్కడ రాజకీయ నాయకత్వాన్ని చంపేశారనే దానికంటే ఎగ్జాంపుల్ ఏముంది? అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు హత్యకు గురయ్యే అవకాశం ఉంది అని అంటారా మీరు? మరి ఒకవేళ వాళ్ళకి ఆపోజిట్ గా నిల్చుంటే? అంటే ఆపోజిట్ గా నిల్చుంటే కాదండి, అక్కడ రాజకీయాలు ఒక కుటుంబానికే కన్ఫైన్ చేస్తుందని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. వేరే లీడర్షిప్ ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని షర్మిల గారు చేయొచ్చు కదా ఆ పని. నేను ఇంకో దగ్గర నుంచి చేస్తా. ఆవిడ పొలిటికల్ గా ఒక మాజీ సీఎం కూతురు స్టాల్ వాటే అనుకుందాం కొంచెంసేపు, అవునా కదా పక్కన పెట్టేద్దాం. ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి అతన్ని గెలిపించేసి ఈవిడ ఇంకో దగ్గరకు వచ్చి పోటీ చేయొచ్చు కదా. అంటే వాళ్ళకి అక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుస్తామనే నమ్మకం ఉంది లేకనే కదా విజయమ్మ గారు చూసాం కదా 2014లో ఏమైందో వైజాగ్ నుంచి. ఆ కడప పులివెందులు దాటి వాళ్ళు గెలవమనండి. ఇవే వాళ్ళకి నిజంగానే వాళ్ళకి ఇది మాత్రమే కంచుకోటి, ఇంకెక్కడ మాత్రం గెలవమనండి, పోటీ చేయమనండి. ఆ కడప పులివెందులు దాటమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. పులివెందులో ఆ వైఎస్ కుటుంబాన్ని ఏమో కడప దాటమనండి, ఆ జిల్లా బోర్డర్స్ దాటి పోటీ చేయమనండి. సో ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఇక్కడ షర్మిల గారు గెలుస్తారా లేదనేది చూడటం కాదండి. ఫస్ట్ కుటుంబ రాజకీయాలు అంతం చేసేదానికి మీరేమైనా ప్లాన్ చేయగలిగితే చేయండి. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనే మరి దాని గురించి జనాలకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి, జనాల్లో ఎలా ఉందంటే ఇప్పుడు గత 70-75 సంవత్సరాలుగా పాలిటిక్స్ అంటే పెద్దోళ్లే చేయాలా, పాలిటిక్స్ అంటే సర్టెన్ ఏజ్ దాటినోళ్లే చేయాలా, పాలిటిక్స్ అంటే డబ్బున్నోడే చేయాలా, పాలిటిక్స్ అంటే ప్రలోభాలు పెట్టేవాడే చేయాలా, పాలిటిక్స్ అంటే రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడే చేయాలా, లేదా సర్టెన్ కులాలోళ్లే చేయాలని ఒక ప్రిజుడైజ్డ్ నోషన్ లో జనాలు సెట్ అయి ఉన్నారు. సో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నమే జై భారత్ నేషనల్ పార్టీ చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో చేస్తుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.